హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పలాజో ప్యాంటు ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడైతే 4 మడతలు అయితే వేసేసాను. ఫోల్డింగ్ ఎప్పుడు మీరు ఎటు కూర్చుంటే అటు పెట్టుకోండి. ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి. ఇక్కడ ప్యాంట్ పొడవు వచ్చేసి 36 ఇంచులు అనమాట. అందుకనేసి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఇక్కడ నేను చూసారు కదా ఎలాగైతే వేసానో మడత అలాగైతే వేసుకోండి. ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే మీకు దేనికైనా ఉపయోగపడుతుంది, షేప్ బెల్ట్కి గట్ట. ఇక్కడ 36 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అలాగే ఫోల్డింగ్ కోసం ఇంకొక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా తీసుకోండి. కింద కాళ్ళ దగ్గర మడత పెడతాం కదా. ఇప్పుడు వచ్చేసి ప్యాంట్లకి ఇప్పుడు డ్రెస్ మీద ప్యాంటు కుచ్చులు పెట్టుకొని కుట్టుకునేది మానేశారనమాట. ఇప్పుడంతా స్ట్రేట్ కట్టు లేదంటే పలాజో లాగా కుట్టించుకుంటున్నారు. అందుకనేసి ఇదైతే డ్రెస్ మీద ప్యాంట్ అనమాట. ఇక్కడ వచ్చేసి 36 ఇంచులు మొత్తం పొడవు వచ్చేసి 36 ఇంచుల్లోని ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం నడుము పట్టీకి మడత పెడతాం కదా, ఆ మడత కాకుండా మనకి హైట్ వచ్చేసి 36 అంటే 36 ఈ మడతకి ఇంకో 2 ఇంచెస్ అంటే 38 ఇంచులు. 38 ఇంచులు ప్లస్ మనకి ఇంకొక కింద ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కాబట్టి మొత్తం 40 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ 2 ఇంచులు కింద కాళ్ళ దగ్గర మడతకి, అలానే పైన ఎలాస్టిక్ కానీ బొందు కానీ ఎక్కించుకుంటాం కదా, దానికోసం 2 ఇంచెస్ మడత పెట్టేస్తాను. పైన 2 కింద 2 ఇంచెస్ పొడితే మనకి 40లో ఇంకా 36 ఇంచులు మనకి కరెక్ట్గా ప్యాంట్ అయితే మిగిలిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నడుము వచ్చేసేసి ఇక్కడ నేను 40 ఇంచులు అయితే దాంట్లో మనకి మడత ఎప్పుడు కూడా 4 మడతల మీద ఉంటుంది కాబట్టి 40ని 4 భాగాలు చేసేసాను. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఇక్కడ 10 అయితే తీసుకుంటున్నా. మడత మీద ఉంది కాబట్టి 10 తీసుకున్నాను. 4 మడతలు కాబట్టి ఓపెన్ చేస్తే మనకి 40 వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి కిస్తా నార్మల్గా అయితే మనకి 14 పెట్టుకుంటాం. ఇక్కడ మడత కూడా ఉంది కాబట్టి పైనుంచి పెట్టేస్తున్నాను కాబట్టి 16 ఇంచుల దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ మడత పోతుంది కదా, 14 మిగులుతుంది కిస్తా వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ ఇటు కూడా 14 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ కొంచెం క్రాస్గా నడుము దగ్గర కంటే కూడా ఈ కిస్తా దగ్గరకు వెడల్పు వచ్చేసరికి ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఎక్కువనే తీసుకోవాలి. ఎందుకంటే మనకు కూర్చున్నా లేచినా కొంచెం ఫ్రీగా ఉండడం కోసం. ఇక్కడ కాళ్ళ దగ్గర వచ్చేసి నేను ఎక్కువ వెడల్పు అయితే పెట్టట్లేదు. 8 ఇంచుల దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. అలానే స్టిచ్చింగ్ కోసం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చు కోసం. స్టిచ్చింగ్ పడేది మనకి 8 ఇంచుల దగ్గర కదా, ఇంక ఇలా క్రాస్గా మనం కలిపేసుకోవాలి. ఇలా పలాజో అంటే మనకి ఇంకా ఎంత వెడల్పు కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇంకా క్లాత్ ఉంది కాబట్టి ఇంకా వెడల్పు కావాలనుకున్న వాళ్ళు వెడల్పు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొక 1 ఇంచ్ నేను కిస్తా దగ్గర వెడల్పు తీసింది. ఎందుకంటే కొంచెం మనకి ఫ్రీగా ఉండడం కోసం అనమాట. అందుకనేసి కొంచెం బయటికి తీసాను. ఇప్పుడైతే నేను ఇక్కడ కటింగ్ చేసేస్తున్నా. మీకు గుర్తుండే ఉంటుంది, కిస్తా దగ్గర మనకి పీసులు వేస్తారు కదా, 4 పీసులు అలా వేయకుండా మనం ఇలా తీసుకుంటే కొంచెం ఫ్రీ అనేది వచ్చేస్తుంది అనమాట, కూర్చున్నా లేచినా. ఇక్కడైతే ఎక్కడైతే మనం మడత పెట్టాలో అక్కడి నుంచి ఒక సిజర్ మార్క్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మడత మీద ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసేసేయండి. ఇక్కడ లోపలికి వెళ్ళిపోయే దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఎక్కడైతే మడత పెట్టాలో అక్కడ వరకు. చూస్తున్నారు కదా, కటింగ్ అయితే చాలా సింపుల్. ఈ ముక్కలన్నీ కూడా మనం దేనికన్నా ఉపయోగపడితే దాచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఇక్కడ 2 ముక్కల్ని కూడా నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు మనం కుట్టేదంతా కూడా లోపల సైడే కుట్టుకోవాలి. మంచిది మనం తిప్పినప్పుడు బయటికి రావాలి కదా. ఇలా కిస్తా దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటున్నాను. నడుము దగ్గర నుంచి ఈ బారు జాయిన్ చేసేసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, ఇలా కిస్తా దగ్గర వెడల్పుగా తీసుకుంటే మనకి పట్టేయకుండా ఉంటుంది అనమాట. ఏంటంటే కటింగు కుట్టడం కూడా చాలా ఈజీ అనమాట. ఇక్కడ డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. నడుము దగ్గర నుంచి కిస్తా వరకు డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొలతల ప్రకారం కట్ చేశాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీకు నేను ప్యాంట్ ఉంటే ప్యాంట్ వేసి ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను.
ఇప్పుడు నేను ఇది 36 ఇంచుల పొడవు కాబట్టి మీరు పొడవు కొలుసుకోండి. పైనుంచి నడుము దగ్గర నుంచి కింద పాదం వరకు పొడవు కొలుసుకొని దాని ప్రకారం మనం కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. కొంచెం నడుము పొడవు కొలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పైన నాడం పెట్టడం కోసం నేను కొంచెం ఓపెన్ ఉంచాను. ఒక 3 ఇంచెస్, అంటే 2 ఇంచెస్ లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా, మొత్తం 4 ఇంచెస్ ఓపెన్ ఉంచాను. ఇప్పుడు ఓపెన్ ఉన్నది ఇలా చిన్న మడత వేసి అలానే ఇంకొక మడత వేసి కుట్టేసుకోండి. కొంతమంది ఏమో వెలస్టిక్ పెట్టమంటారు, కొందరేమో నాడా పెట్టేయమంటారు కదా. అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు ఇక్కడ నేను నాడా పెడతాను కాబట్టి నాడాకి సరిపడగా నేను ఓపెన్ అయితే ఉంచుతున్నాను. వెలస్టిక్ అయితే ఓపెన్ అవసరం లేదనమాట. కొంచెం గ్యాప్ ఉంచుకొని కుట్టేసిన తర్వాత మనం వెలస్టిక్ అనేది ఎక్కించేసుకోవచ్చు. నేను వెలస్టిక్ కుట్టేటప్పుడు కూడా అది కూడా అప్లోడ్ చేస్తాను, వెలస్టిక్ ఎంత తీసుకోవాలనేది నడుము దగ్గర నుంచి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక చిన్న మడత వేసి అలాగే 2 ఇంచెస్ ఉంచుకున్నాం కదా మనం, ఆ 2 ఇంచెస్ని లోపల పెట్టేస్తున్నాను మడత. చాలా ఈజీ అనమాట. మనం కట్ చేసేసుకుంటే ఒక్క 10 నిమిషాల్లో మనకి ప్యాంట్ అనేది కుట్టేసుకోవచ్చు. అంత ఈజీ అనమాట ప్యాంట్ కుట్టుకోవడం. కటింగ్ కూడా అంతే ఈజీ. వచ్చిన వాళ్ళకి, కొంచెం రాలేని వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ 1-2 సార్లు కట్ చేసుకున్నారంటే మీకు తొందరగా వచ్చేస్తుందని మీకు కూడా. ఇలానే నైట్ ప్యాంట్లకు కూడా మనం వేసుకోవచ్చు కుట్టుకొని. ఏదన్నా ఇంట్లో దడసరి క్లాత్లు ఉంటే కట్ చేసుకొని కుట్టుకొని నైట్ ప్యాంట్లాగా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ గేర కావాలనుకున్న వాళ్ళకి నేను కింద కాళ్ళ దగ్గర 8 తీసాను కదా, దాన్నే 12 ఇంకా 14 ఇంచులు అలా వెడల్పు తీసుకుని కొద్దిగా మనకి వెడల్పు పలాజో అనేది వెడల్పు ఎక్కువ వస్తుంది గేర. ఇక్కడైతే పైన వేసేసాను. ఇక్కడ మీకు ఇష్టమైతే వెలస్టిక్ పెట్టుకోవచ్చు, లేదంటే నాడా కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళకైతే నేను నాడా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కాళ్ళ దగ్గర వచ్చేసరికి ఒక మడత వేసాను. ఇక్కడ ఆల్రెడీ మనం సిజర్ మార్క్ ఇచ్చుకున్నాం కదా, ఎక్కడి వరకు అయితే మడత పెట్టాలనేది అక్కడ వరకు మడత పెట్టేసేయండి. మళ్ళీ మీరు తగ్గించారంటే పొడవు ఎక్కువ వచ్చేస్తుంది. అందుకనేసి అలా గుర్తు పెట్టుకోవాలి మనం. ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేయాలని సిజర్ మార్క్ ఇచ్చేసుకుంటే మనకి ఒక అంచనా అనేది వచ్చేస్తుంది. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, వాళ్ళ సైజుకి ఇచ్చిన ప్యాంటు ఇక్కడ కొలుసుకుంటున్నాను నేను. ఒకసారి కాళ్ళ వెడల్పు కొలుసుకొని స్టిచ్ వేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కువ ఖర్చు ఉంచకుండా చివరికి వేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచు మాత్రమే ఉంచుతున్నాను ఖర్చు. ఇక్కడ కిస్తా కూడా మనకి 2 కుట్లు కూడా సమానంగా కలవాలి, లేదంటే ఎక్కువ తక్కువ వస్తుంది కాళ్ళ దగ్గర. అందుకని 2 సమానం కలుస్తుందో చూసుకొని ఇంకా బార్ కుట్టు వేసుకోవాలి. అలానే దీనిపైన ఇంకొక స్టిచ్ వేసేసుకోండి, గట్టిగా అయితే ఉంటుంది పెగిలిపోకుండా. ఇప్పుడు డ్రెస్సుల మీదకి ఇదే ఫ్యాషన్ అయిందనమాట ఫ్రెండ్స్. మళ్ళీ పలాజోలు లేదంటే స్ట్రేట్ కట్ ప్యాంట్లు, ఇంకా కుచ్చుళ్ళు ప్యాంట్లు అయితే తగ్గించేసారు చాలా వరకు అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చేసరికి రిఫ్ లాగేసుకోండి. అలానే దీనిపైన ఇంకో కుట్టు వేసేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, దీని మీద టాప్ ఎలా కుట్టాననేది కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను. టాపు స్ట్రేట్ కట్ ప్యాంట్కి అలానే పలాజోకి కటింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నేను స్ట్రేట్ కట్ ప్యాంట్ కూడా ఎలా కుట్టాలనేది కూడా తొందరలోనే వీడియో పెడతాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీకు అన్నీ కూడా ఆల్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదంతా కూడా మనకి ఎక్కువ గేర కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ వద్దనుకున్న వాళ్ళకి ఇలా తక్కువ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనికి నాడా కుట్టేస్తాను.
ఎలాస్టిక్ వేసుకుంటే బాగుంటుంది, కానీ కస్టమర్ ఏమన్నారంటే తాడు పెట్టేయమన్నారు కాబట్టి నేను ఇంకా తాడు కుట్టేస్తున్నాను. ఇక్కడ తాడు కుట్టేసి ఇంక ఎక్కిచ్చేయడమే. అలాగే ఫ్రెండ్స్, మన కస్టమర్ ఏం చేశారంటే నేను కుట్టంగానే ఇంకా తీసుకెళ్ళిపోయారు. ఇది మీకు ఫుల్ ప్యాంట్ నేను చూపించలేకపోయాను, అందుకనేసి సేమ్ ఎలా వస్తుంది పలాజో అనేసి ఒక ఫోటో ఎత్తి నేను లాస్ట్లో యాడ్ చేశాను. ఆ విధంగా అయితే మనకి ప్యాంట్ వచ్చేస్తుంది. అలాగే మీ దగ్గర ఏమైనా క్లాత్లు ఉన్నా కానీ కుట్టుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.